టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. అందరికీ నమస్కారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం మనం చేసుకోవడం జరుగుతోంది. ఇది ఈరోజు ఇక్కడ వింజమూరు పట్టణంలో ఈ కార్యక్రమం గురించి అవేర్నెస్ ర్యాలీ ఒకటి, తర్వాత పిల్లలతో మాట్లాడడం, కొన్ని షాప్స్ తిరిగి వాళ్ళకి ప్లాస్టిక్ వాడద్దు, జూట్ బ్యాగులు వాడండి అని చెప్పి వాళ్ళకి జూట్ బ్యాగులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ ప్లాస్టిక్ వాడొద్దు అనే కార్యక్రమం ఎన్నో సంవత్సరాల నుంచి మనం చెప్తూనే ఉన్నాము. కొంత పురోగతి ఉంది కానీ అనుకున్న స్థాయిలో పురోగతి లేదు. ఇంకా కూడా రూరల్ ఏరియాస్ లో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ ప్లాస్టిక్ వల్ల రాబోయే భావితరాలు కానీ, ఇప్పుడున్న ఈ మూగజీవులు కానీ, లేకపోతే ఈ క్యాన్సర్, ఈ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ కానీ, ఇవన్నిటి నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మనం ప్లాస్టిక్ ని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా ఎన్నో కార్యక్రమాలు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. మన ఉదయగిరి ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి, ఎక్కడ ప్లాస్టిక్ వాడకూడదో అక్కడ దయచేసి మీరు ప్లాస్టిక్ కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు ఎక్కడైనా మీకు ఏదైనా సహాయం కావాలంటే కాస్ట్ వైజ్ కానీ, షాపులు కానీ ఏదైనా ఉంటే కూడా మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. అక్కడ ఎండిఓతో మాట్లాడవచ్చు. మీరు ఏదైనా ఇబ్బంది ఉన్న చోట కాస్ట్ పెరిగిందని కానీ, జూట్ బ్యాగుల గురించి కానీ, ఏదైనా కాస్ట్ కానీ మీకు తేడా వస్తే ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి తలా ఒక చేసి ఈ ప్లాస్టిక్ ని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. అదొక కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. తర్వాత సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మనం జూలై 2వ తారీఖు నుంచి చేసుకుంటా ఉన్నాము. రోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, కన్వీనర్స్ అందరూ కూడా ఎవరెవరు పంచాయతీల్లో, దాదాపుగా 143 పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమం చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి పలకరించడం జరుగుతూ ఉంది. రీసెంట్ గా మన గౌరవ మంత్రి దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా మన ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. అలాగే అంతకు ముందు మన పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉదయగిరిలో పర్యటించడం జరిగింది ఈ కార్యక్రమం దృష్ట్యా. సో ఇదే కార్యక్రమాన్ని రోజు నేను ప్రతి చోటకి వెళ్ళి ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. మంచి స్పందన ఉంది. మనం సూపర్ 6 లో ఏ పథకాలు అయితే మనం ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పామో దాదాపుగా ఆ పథకాలన్నీ మనం అందిస్తా ఉన్నాము. ఎక్కడెక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి రికార్డ్ చేసుకొని మళ్ళా కూడా వాళ్ళని ఆ సమస్యలను అప్పటికప్పుడే అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా 1-2 పథకాలు ఏదన్నా మిస్ అయి ఉన్నా కూడా ఆ పథకాల గురించి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఆలోచన చేస్తా ఉన్నారు. అవి కూడా ప్రజలకు అందించేదానికి సిద్ధమవుతా ఉన్నారు రాబోయే 2-3 నెలల్లో. ఈ విధంగా మనం 13 నెలల్లో మనం ఏ అభివృద్ధి చేసుకున్నాం అనేది ఒకసారి ప్రజలకు చెప్తూ వాళ్ళతో మమేకం అవుతూ ముందుకెళ్తా ఉన్నాం. అలాగే అసెంబ్లీ ఇక్కడ మన ఉదయగిరి నియోజకవర్గ స్థాయిలో మనం దాదాపుగా 150 కోట్ల పైన డెవలప్మెంట్ వర్క్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పాంప్లెట్ కూడా 1-2 రోజుల్లో అది కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. దాంట్లో క్లియర్ గా మనం ఏ కార్యక్రమాలు చేసాము, ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలు మనం అటెంప్ట్ చేసాము అనేది క్లియర్ గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అధికారులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే మన స్కూల్ ప్రిన్సిపల్ గారికి, స్కూల్ పిల్లలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మన సర్పంచ్ గారి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్ కి, మన తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కూడా నర్సారెడ్డి గారికి, అలాగే మన ఎక్స్ కన్వీనర్ రఘునాథ్ రెడ్డి గారి వారు ఇంకా కూడా కమిటీలు ఇంకా ఫైనలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.